బెడ్ మీద పడుకొని చాలామంది అలవాటుగా ఫోన్ చూస్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి స్పైన్‌కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి? యూజువల్లీ బెడ్ మీద పడుకొని ఫోన్ ఈ మధ్య కాలంలో చాలామంది చూస్తున్నారండి. అది కూడా మనం కొంతమంది చూస్తుంటే సాధారణంగా వెల్లెలకడ పడుకొని తల కింద ఒక 2, 3 పిల్లోస్ ఏసుకొని ఫోన్ చూస్తూ ఉంటారు వాళ్ళ కంఫర్ట్ కోసం. అలా చేసినప్పుడు ఏమైతదంటే మన నెక్ అనేది ఎక్కువ ముందుకి ఫార్వర్డ్ ఫ్లెక్షన్ పొజిషన్‌లోకెళ్ళి ఇందాక చెప్పినట్లు మన నెక్ మజిల్స్ మీద రిపీటెడ్‌గా స్ట్రెస్ పడడం వల్ల నెక్ పెయిన్ కానీ, నెక్ స్టిఫ్‌నెస్ కానీ లేదా ఈవెన్ షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో పెయిన్ కానీ రావడానికొస్తది. అలా కాకుండా కొందరు ఈ బోర్లా పడుకొని చూస్తుంటారు. అంటే ప్రోన్ పొజిషన్‌లో. అలాంటప్పుడు ఏమైతదంటే మన నెక్ అంటే మన సర్వైకల్ స్పైన్ కానీ లేదా లోవర్ బ్యాక్ ఈ లంబార్ రీజియన్ కానీ హైపర్ ఎక్స్‌టెన్షన్‌కి గురవుతది. అంటే వాటి యొక్క నార్మల్ అలైన్‌మెంట్ కాకుండా ఒక పేషెంట్స్ అనేవాళ్ళు యూజువల్‌గా ఈ బోర్లా పడుకోవడం వల్ల ఏమైతదంటే హైపర్ ఎక్స్‌టెన్షన్‌లోకి మన స్పైన్ అనేది ఎళ్తుంటది. దానివల్ల ఈ మజిల్స్ అన్నీ రిపీటెడ్‌గా ఫెటిగ్ గురవ్వడం వల్ల నెక్ పెయిన్ రావచ్చు, లేదా బ్యాక్ పెయిన్ రావచ్చు, ఇంకా వేరే సమస్యలు కూడా రావచ్చు. అలా కాకుండా కొంతమంది సైడ్‌కి తిరిగి ఫోన్ చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువసేపు ఒక సైడ్‌కి తిరిగి ఫోన్ చూడడం వల్ల ఏమైతదంటే, ఒక సైడ్ నెక్ మజిల్స్ పట్టేయడం వల్ల నెక్ పెయిన్ కానీ, నెక్ స్టిఫ్‌నెస్ కానీ, ఈవెన్ లోవర్ బ్యాక్ స్టిఫ్‌నెస్ కానీ వచ్చే ప్రమాదం అయితే ఉందండి.